భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మహిళలు అలవర్చుకోవాలని ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం వట్టూరు గ్రామ పంచాయతీ వద్ద తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలతోటి ఆమె వర్ధంతిని ఘనంగా జరపాలని ఇలా మూటకొండూరు పల్లెనిధిలో భాగంగా ఇక్కడ గౌరవ కలెక్టర్ జేసీ ఆర్డీఓ గారు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్, రజక సంఘ సోదరులందరి నేతృత్వంలో ఆ చాకలి ఐలమ్మ ఆశయాల సాధన కోసం ఘనంగా నిల్వాలర్పించి ఏదైతే భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆ రోజు ఆయుధాలు లేకున్నా ఒక చేత రోకల్ బండ, ఒక చేత కారపొడి పట్టుకొని వీరనారి చాకలి ఐలమ్మ ఆ రోజు పోరాట పటిమ నిజంగా ఇలా యువతరానికి స్ఫూర్తిగా ఒక మహిళ ఎండు కూడా ఆ రోజు పెత్తందారులను ఎదిరించి బానిస సంఖ్యలను పెంచడం కోసం వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆమె ఆశయాల సాధన కోసం గ్రామ గ్రామాన మహిళలు కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మహిళలకు పెద్దపీట వేసి ఏదైతే చాకలి ఐలమ్మ వీరత్వం, ఆమె చూసినటువంటి పోరాట పటిమను ఉనికిపుచ్చుకొని ఇవాళ తెలంగాణలో మా మహిళా అక్క చెల్లెలంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు రావాలి, రాజకీయంగా ఇంకా మహిళలు ఎదగాలి, చాకలి ఐలమ్మ వారసులుగా మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఇలా అన్ని నియోజకవర్గాలు, అన్ని గ్రామాల్లో కూడా ఒక పెద్ద ఎత్తున చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించి ఆమెకు జోహర్లు అర్పించి ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రజాపాలనలో చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.